ఈ అందరూ వచ్చింది. థ్యాంక్ యూ అందరికి. ఈ మొన్న రాత్రి సైదాబాద్ లో భూలక్ష్మి టెంపుల్ లో జరిగింది సంఘటనకి సంబంధించి ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. సో రిగార్డింగ్ ఈ అందరికి ఐడియా ఉంది. ఈ 14th మార్చ్ కు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో ఒక నర్సింగ్ రావు నేమ్ అకౌంటెంట్ వ్యక్తి హీ గాట్ ఇంజూర్డ్. సో ఆ ఇన్సిడెంట్ లో ఈ నర్సింగ్ రావు అలియాస్ గోపి గత 12 సంవత్సరాల నుండి భూలక్ష్మి మాత మరియు గోశాల కమిటీ మెంబర్ గా ఉంటున్నాడు. ఇతను టెంపుల్ కు వచ్చి డొనేషన్ మరియు అకౌంట్ కూడా చేస్తున్నాడు. సో టెంపుల్ కు డొనేషన్ వాట్ ఎవర్ ద డొనేషన్స్ ఆర్ కమింగ్, తర్వాత అకౌంట్స్ ఆల్సో హీస్ హ్యాండ్లింగ్ ఇన్ ద టెంపుల్. ఇతడు ప్రతిరోజు 6 గంటలకు టెంపుల్ డోర్స్ తెరిచి పూజలు, అర్చనలు, అభిషేకం అని అయిన తరువాత రాత్రి 8:30 గంటలకు టెంపుల్ డోర్స్ క్లోజ్ చేస్తాడు. 14th మార్చ్ రోజు రాత్రి 7:30 గంటగా విక్టిమ్ టెంపుల్ రిసెప్షన్ టేబుల్ పై కూర్చొని ఉండగా ఒక వ్యక్తి మాస్క్ మరియు క్యాప్ పెట్టుకొని వచ్చి టెంపుల్ అన్నదానం ప్రోగ్రాం గురించి అద్దెకి రిసిప్ట్ తన పేరు పై వ్రాయమన్నాడు. నరసింహరావు రిసిప్ట్ రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి డబ్బాలో ఉన్న లిక్విడ్ నరసింహరావు తల పై పోసి హ్యాపీ హోలీ అర్చుకుంటూ పరిపోయాడు. హీ poured the liquid on the head of the Narsingh Rao and fled away from that. So వెంటనే నరసింహరావు ని యశోద హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. ఈ కేసుకు ఎఫర్ట్స్ డిటెక్షన్ కోసం టాస్క్ ఫోర్స్ తో పై 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో నియర్లీ 400 కెమెరాస్ చెక్ చేయడం జరిగింది. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు లోకల్ పోలీస్. సో సిసిటివి ఫుటేజ్ లో A1 పర్సన్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక క్యాబ్ కొట్టాను ఐడెంటిఫై జరిగింది. A1 క్యాబ్ ను ఫోన్ పే ద్వారా కొన్నాడు. క్యాబ్ సెల్లర్ దగ్గర నుండి A1 ఒక ఫోన్ నంబర్ కలెక్ట్ చేసి సిడిఆర్ అనాలిసిస్ చేసి A2 గురించి క్లూస్ వచ్చాయి. సిడిఆర్ అనాలిసిస్ మరియు సిసిటివి ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా A1 రాయ్కోట్